ఏంటి బామ్మ, ఉన్నది 10 మందే కదా, ఎన్ని కూరగాయలెందుకు? ఇవాళ సూర్య వాళ్ళమ్మ పుట్టినరోజమ్మా. కనీసం 100 మంది పేదవాళ్లకి 10 రకాలతో భోజనాలు పెడతాడు. ఏంటి, ఆ సూర్య ఇలాంటి పనులు కూడా చేస్తాడా? ప్రతి కథకి 2 కోణాలుంటాయమ్మా. ఒకటి మనకి తెలిసింది, 2 మనకి కనబడింది. ఇప్పుడు చూశావు కాబట్టి నీకు కనపడింది. నీకు కనపడని కోణం చెప్పనా? సూర్యాబాబు ఇష్టపడి ఈ దారి ఎంచుకోలేదమ్మా. పరిస్థితులు ఈ దారి ఎంచుకునేలా చేశాయి. ఇప్పుడు నువ్వు సూర్య దగ్గర చూస్తున్నావే మనుషులు, వాళ్ళు సూర్య ఈ దందా మొదలు పెట్టనప్పటినుంచి ఉన్నారు. తనని నమ్ముకున్న వాళ్ల కోసం ప్రాణాలిస్తాడమ్మా మా సూర్య. వాళ్లల్లో ఒకర్ని సూర్యాని వదిలి వెళ్ళమను, చూద్దాం. ఎవ్వరూ వెళ్లరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి సంబంధించినంత వరకు సూర్య అంటే వాళ్ళకి బాసు కాదమ్మా, పెద్దన్న. ఇవన్నీ కాదుగాని అసలు ఈ దందాలో నా అవసరం ఏముంది? అలాంటిది నన్నిక్కడ ఎందుకుంచాడో తెలుసా? నా పిల్లలు రెక్కలొచ్చాక జబ్బు చేసిందని నా హోటల్ లాగేసుకుని నన్ను బయటికి గెంటేస్తే, ఎప్పుడో చిన్నప్పుడు ఆకలంటే అన్నం పెట్టానని నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడమ్మా. వాడు బయటికి క్రూరంగా కనిపించే సున్నితమైన మనసున్నవాడమ్మా. వాళ్ళమ్మ చనిపోయిన రోజు ముందు రాత్రి తనే కూర్చుని ఈ కూరగాయలన్నీ తన వాళ్ళందరితో కలిసి తనే స్వయంగా కోస్తాడు. చూడమ్మా, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. అయ్యో బామ్మ, అమ్మా, అయ్యో అమ్మా, బామ్మ, బామ్మ, నీ ఒళ్ళు కూడా బాగా కాలుతుందే. చాలా వంటుంది కదమ్మా. అయినా సూర్యకి చాలా ముఖ్యమైన రోజు. అయ్యో బామ్మ, మీరు టాబ్లెట్ వేసుకుని పడుకోండి, ఈ వంట అంతా నేను చేసేస్తానులే. నీకు వంటొచ్చమ్మా? అయ్యో బామ్మ, మా ఊళ్ళో తిరునాళ్ళకి నిలబడి 300 మందికి భోజనం వడ్డిస్తాను తెలుసా? అన్నీ కోసి కూడా పెడతాను. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చేసి పెడతానులే. ఇలారా, అక్కడ కూర్చో. అమ్మా ఉండు, నేను టాబ్లెట్ తీసుకొస్తాను. బామ్మ,
బామ్మ రుచి చూడు. ఆ, సూపర్. ఎప్పుడూ అతనితోనే అమ్మాయి కనపడింది. ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడే కాపలా ఉండి తను కనపడగానే సూర్యబాయికి ఫోటో వీడియో 2 తీసి పెట్టాలి. అప్పుడు బాయ్ ఖుషి అయిపోతాడు. వీడి పిచ్చి మరి పరాకష్టకు చేరిపోతోంది.